మీ నాన్నని ఈ 4 మాటలు ఎప్పుడు అనకండి. అందులో నెంబర్ 1 ఏంటంటే, నేను నీ కడుపును కాకుండా పలానా వాళ్ళ కడుపున పుట్టాల్సింది అని మాట్లాడుతూ ఉంటారు చూసారా? అలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి. అసలు ఆయనే లేకపోతే నీకు ఈ జన్మ ఎక్కడిది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకా నెంబర్ 2, అయినా మా కోసం ఏం చేసావు? అందరిలా కన్నావు, పడేసావు, తిండి పెడుతున్నావు అంతే కదా అని చాలా చీప్గా తీసేస్తూ మాట్లాడకండి. ఒక్కసారి తన బట్టలకి నీ బట్టలకి, తన చెప్పులకి నీ చెప్పులకి, తన మొబైల్కి నీ మొబైల్కి తేడా ఏంటో ఒక్కసారి చూడండి. ఆయన నీ కోసం ఎన్ని త్యాగాలు చేశారో ఒక్కసారి అర్థమవుతుంది. నెంబర్ 3, నేనేం చేస్తా అన్నా వద్దంటావు, నేను బాగుపడటం నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతూ అన్నిటికీ అడ్డం పడుతూ ఉంటావు అని మాట్లాడతా చూసారా? ఆయన అనుభవంలో నువ్వు ఎన్నో వంతు ఆయన పడ్డ కష్టం నువ్వు పడకూడదని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అది నువ్వు అర్థం చేసుకోలేవు కదా మరి. ఇంకా నెంబర్ 4, ఏంటి ఏది అడిగినా డబ్బులు లేవంటావు, పోయేటప్పుడు ఏమైనా కట్టుకుపోతావా? సంపాదించేదంతా నా కోసమే కదా, ఇవ్వు అని దబాయిస్తూ మాట్లాడకండి. నీకు తెలియంది ఏంటంటే, తను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా తన జీవితం మొత్తం తన భార్యకు పిల్లలకు అంకితం చేసేవాడే నాన్న. అలాంటి గొప్ప నాన్నకి చేతులెత్తి నమస్కరించండి. అంతేకాని వాళ్ళని సూటిపోటుగా మాట్లాడనకండి. వాళ్ళని అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు ఏడుస్తూ బయటపడతారు, కానీ మగవాళ్ళుతోనే ఉంటారు.